దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనుదిన వాక్య భాగానికి స్వాగతం. ప్రకటన గ్రంథం నుంచి 22వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం చదువుకొని ముందుకు సాగుదాం. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతమ వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. అతను ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మని వారి పాత్ర వల్లే పగలగొట్టబడుదురు. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయడానికి జనముల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలను. వారు కుమ్మరి వాని పాత్ర వరకు పగలగొట్టబడదురు. చిన్న ప్రార్థన. పరిశుద్ధాన్ని మా తండ్రి, మహాకనికరం బట్టి కృపను బట్టి ఉపాసాన్ని క్వశ్చను జయించుచు అంతం వరకు నీ క్రియలు జాగ్రత్తగా చేయాలి. అలాంటి వారికి జనుల మీద మాకు అధికారం ఇస్తాను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరివాని పాత్రలను పగలగొట్టబడుతారన్నావు. మరి తండ్రి వలన అధికారం నువ్వు పొందుకున్నట్లు జయించడానికి అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేస్తే వారికి కూడా నాలాగానే అధికారం ఇస్తా. అతడు ఇనుపదండంతో వారిని ఏలును. వారు కుమ్మరివాని పాత్రలు పగలగొట్టబడుతారన్నావు. ఈ అధికారాన్ని మేము ఇచ్చిన అధికారాన్ని మేము ఎలా ఉపయోగించుకోవాలి? ఈ రోజుల్లోనైతే లోక సంబంధమైన అధికారం కొరకు పరుగులెడుతున్నారు. మరి కేవలం ఈ భూమి మీద కొంతమంది నాలాగా క్రీస్తు అనేక మంది వస్తున్నారు. వారు ఎంతోమందిని ఏలుతున్నారు. నిజంగానే భక్తులు చాలామంది భక్తులుగా ఉన్నారు, కానీ వాక్యం అర్థం కానందువల్ల వారు ఎవరిని పరిపాలించలేకపోతున్నారు. వారిని అన్యజనులు పరిపాలిస్తున్నారు, వారిని శత్రువులు పరిపాలిస్తున్నారు, వారిని విరోధులు పరిపాలిస్తున్నారు, వారిని భక్తిహీనులు పరిపాలిస్తున్నారు, వారిని పనికిమాలిన వారు పరిపాలిస్తున్నారు, వేషధారులు పరిపాలిస్తున్నారు. నువ్వు అందరికీ అధికారం ఇచ్చినావు. అధికారాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం వరకు దయచేయండి, సహాయం చేయమని, నా కృప తోడుగా ఉంచమని, సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, నేను నా తండ్రి వాళ్ళని అధికారం పొందినట్లు జయించచ్చు. ఏంటి జయించాల్సింది? భూమి మీద లోకంలో ఉన్నదంతా కూడా తండ్రి వలన పుట్టినవి కావు. అవన్నీ దుష్టుని సంబంధమైనవి. ఏంటి అవి? శరీరాశలు కానీ, నేత్రాశలు కానీ, జీవపు డంబాలు కానీ, ఇవన్నీ తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. వాటి మీద మనకు అధికారం ఉండాలి. వేటి మీద? ఆ లోక సంబంధం, ఈ యొక్క శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాల మీద. తండ్రి వలన పుట్టినవి అవి అన్నీ. తండ్రి వలన పుట్టినవి కావు కాబట్టి వాటి మీద మనకు అధికారం ఉండాలి. డబ్బు మీద అధికారం ఉండాలి, అంటే డబ్బును జయించాలి. తర్వాత దానాపేక్ష సమస్తమైన కీడుకు మూలమన్న దాన్ని జయించాలి. జయిస్తే దాన్ని మనకు కీడే జరగదు. అసలు కీడుకు మూలం ధనమే. డబ్బును దూరంగా ఉంచాలి. తర్వాత ఇంకేం చేయాలి? శరీరాశను దూరంగా ఉంచాలి, నేత్రాశను దూరంగా ఉంచాలి, ఈ జీవపు డంబాన్ని, ఇవన్నీ దూరంగా ఉంచితే మనం జయించిన వారం అవుతుంది. ఇవన్నీ యేసుప్రభు వీటి జోలికి పోలేదు. మనం కూడా అలాగే వాటి జోలికి పోకూడదు. అప్పుడు మనకు జనముల మీద అధికారం ఉంటుంది. ఒక ఆయన అంటాడు నా దగ్గరికి వచ్చి, అమోస్సు నువ్వు దయ్యాలు వెళ్ళగొడతావట కదా, రోగులను బాగు చేస్తావట కదా. నేను వాళ్ళు ఒక సమూహంగా వచ్చాను, గుంపు. అయ్యా, మన దగ్గర గర్వం లేకపోతే, అహంకారం లేకపోతే ఎవరికైనా దేవుడు అధికారం ఇస్తాడు. ముందు అవి మానేసి, దేవుడు ఎవరో నీకు తెలవాలని అంటే మా దగ్గర రాక వచ్చి మేము పరలోకం పోవాలి, మాకు దారి చూపించాను నేను అనక్కర్లేదు. నువ్వు ఇంట్లోనే కూర్చో. ముందు నువ్వు చెప్పిన మానేసి నువ్వే మొరుపెట్టు. దేవుడా, నువ్వు యేసు దేవుడు దేవుడు అవట, మరి నువ్వు దేవుడు అయితే నాకు కనబడు, నేను నమ్ముకుంటాను. కనబడతాడు లేదా చూడు నీకే అని చెప్పాను. నువ్వు యథార్థమైన హృదయంతో అడుగు, తప్పకుండా నీకు దేవుడు సాయం చేస్తాడని చెప్పాను. అలా మనం దేవుని విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు. మన దేవుడు ఎవరు? నువ్వు మట్టి పురుగు నువ్వు. అసలు దేవుడు ఏంటి? మహాదేవుడు ఆయన. మాటలతో లేడు, చేతులతో ఉన్నాడు. దయ్యాలు పోవాలి మరి నువ్వు భక్తుడు అయితే.
రోగులు బాగుపడాలి నువ్వు భక్తులవైతే, మళ్ళీ మానవులలాగానే ఉండాలి, కానీ దైవత్వం నీలో ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. మానవులాగా ఏదో ఒక గుట్ట మీద తపస్సు చేసుకుంటూ కూర్చోవటం కాదు. యేసు శిష్యులు అడిగినారు, ఇక్కడ ఉండటం చాలా మంచిదని. కింద చాలామంది ప్రజలు బాధలు ఉన్నారు, గుట్ట దిగుతుంటేనే ఒకడు కుష్ఠరోగి వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయయ్యా అన్నాడు. నాకు ఇష్టమే నా కుమారుడు అని చెప్పి తను ముట్టగానే కుష్ఠరోగం అంతా వెళ్ళిపోయింది. అట్లా యేసు ప్రభు ఏదో గురువులాగా బాబాల్లాగా ఏదో ఒక షెడ్ వేసుకొని కూర్చోవటం కాదు. ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల బాగోగులు చూసి ఎవరు కష్టాలు ఉన్నారో ఎవరు బాధలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఈయనే పోయిండు. పరలోకం విడిచిపెట్టి భూలోకానికి వచ్చినాక భూలోకంలో వాళ్ళ దగ్గర పోకుండా అదేం పరిచయం, అదేం దేవుడు. ప్రజల మధ్యకి వెళ్ళి పరిచయం చేశాడు. ఒకసారి ఆలోచించండి, మన ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ ప్రజల మధ్యలో తిరిగిన వాళ్ళే ఓట్లలో గెలుస్తున్నారు, కుర్చీల మీద కూర్చున్న వాళ్ళే ఓడిపోతున్నారు. చూడండి, కావాలంటే చరిత్ర చూడండి. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు మొత్తం జిల్లా తిరిగి కాంగ్రెస్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు అలాగే ఇప్పుడు కూడా ఎవరైనా తేంది. ఇప్పుడు ఆయన తర్వాత ఆయన కొడుకు మాత్రం తిరగలేదా? తిరిగితే ఆయన రాలేదా? ప్రజల మధ్యకు వెళ్ళండి. మీరు ప్రజల మధ్యకు వెళితే ఖచ్చితంగా మీరే గెలుస్తారు. అలాగే క్రైస్తవ సమాజం ఎక్కడికి వెళ్తుంది? బాధల్లో ఉన్న వారి దగ్గరికి, కష్టాల్లో ఉన్న దగ్గరికి, ఇబ్బందులు ఉన్న వారి దగ్గరికి, దుఃఖంలో ఉన్న వారి దగ్గరికి, మరణఛాయలో కూర్చున్న వారి దగ్గరికి వెళుతున్నది. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుంటున్నది. అధికారం పొందుకుంటూ అధికారం ఉపయోగించి దయ్యాల నుంచి, భూతాల నుంచి, పిశాచుల నుంచి, మంత్రశక్తుల నుంచి, డాక్టర్లకు, హాస్పిటళ్లకు, అసాధ్యమైన రోగాల నుంచి ప్రజలను విడిపిస్తున్నారు. అది నిజమైన భక్తి. ఇనుపదండంతో వారిని ఏలుతున్నారండి. ఎవరిని? సైతాన్ని ఏలేదు ఇనుపదండంతో. రండి వచ్చి చూడండి. నేను పోను అంటుంది. పోను అంటే తప్పకుండా పోయేటట్టు చేస్తాడు. నీకు దేవుడు ఇనుపదండం ఇస్తాడు కాబట్టి పోతాడు. అశ్రద్ధ చేయకండి. దేవుని కృప మీ మీద ఉన్నది, దేవుని దయాదాక్షలు మీ మీద ఉన్నది, ఆయన కనికరం మీ మీద ఉన్నది. అశ్రద్ధ చేయకండి. ఇనుప దండముతో వారిని వెళ్తాడు. కుమ్మరి వాని పాత్ర పగలగొట్టబడతాడు. దానియేలు గ్రంథం 3:22 వచ్చింది. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను షడ్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. చూస్తున్నా ఇక్కడ ఏం జరుగుతున్నదో. షడ్రకు మేషకు అబేద్నెగోలు దానియేలు అనే 4 భక్తులు నెబుకద్నెజరు రాజు కింద శత్రువుల మధ్యలో యుద్ధ ఖైదీలుగా కొనిపోబడ్డారు ఇశ్రాయేలు దేశం నుంచి. వారిని రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడు. వీళ్ళు చాలా తెలివికల వాళ్ళు, చాలా జ్ఞానవంతులు. వీళ్ళ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవాలి. మన చెప్పు చేతల్లో ఉంటుండగా మన చిక్కిపోయింది కదా, వీళ్ళని మనం ఉపయోగించుకోవాలని చెప్పేసి వాళ్ళ రాజ్యంలో కొన్ని అధికారాలు అప్పగించి పని చేపించుకుంటున్నారు. ఆ తర్వాత వారికి విరోధంగా ఉన్న కొంతమంది తోటి వారు, వాళ్ళ కొలీగ్స్ రాజు దగ్గరకు వచ్చి వాళ్ళని కప్పటంతో ఒక శాసనం చెప్పించి, ఆ శాస్త్రం ఏంటిదంటే బంగారు విగ్రహాన్ని మైదానంలో పెట్టి తంతి వాద్యాలు, పిల్లనగోవులు, విపంచిక, సింఫోనియా, ఇంకా రకరకాల తంతి వాద్యాల శబ్దం వినిపించినప్పుడు ఎవరైనా సాగిలపడి దానికి మొక్కాలి. ఎవరైతే మొక్కకుండా ఉంటారో వాళ్ళు అగ్నిగుండాలను పడేయాలి అని శాసనం పెడితే షడ్రకు మేషకు అబేద్నెగోలు జీవంగల దేవుని ఆరాధించేవారు. కాబట్టి క్రైస్తవులు అనేవాడు వారు ఒక యేసు దేవుని తప్ప ఎవరికి మొక్కినం. మా సగటు జీవితంలో మీకంటే ఎక్కువ మొక్కినం. ఇప్పుడు యేసు దేవుని నమ్మకుండా ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ యేసు దేవుని నమ్మినలో మొక్కినం. అంతవరకు వెళ్ళినాం. అక్కడ ఏం కనబడలే మాకు. అక్కడ చచ్చిపోదాం అనుకున్న కొంతమంది విసుకొచ్చి విడిచిపెట్టిన వాళ్ళు, కొంతమంది నష్టపోయిన వాళ్ళు, కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆ మార్గంలోనే. కానీ ఇప్పుడు నమ్మిన వాళ్ళందరూ దాదాపు అలా అన్ని రకాల రుచి చూసిన వాళ్ళే. అయితే ఏం జరిగింది ఇక్కడ? మరి ఏమైనా లాభమైందా? ఎన్ని నెలలు పూజిస్తే ఏం కాలేదు. మరి ఎట్లా బయటపడ్డారు వాళ్ళంటే దేవుని దయ వల్ల ఏదో రీతిగా వెతకని వారికి దొరికితేనే, విచారింపని వారు ప్రత్యక్షమైతేనేను, లేకపోతే వారు ఆయన చుట్టూ చూడగా వారికి వెలుగు కలిగిన వారు ముఖములను లజ్జింపకపోయినాను,
లేదా నాయందు మీరు మీద నమ్మరించి మీకు ఏది ఇష్టం అడుగుడాను. కాగా దేవుడు తన క్రీస్తు చేసిన మహిమను ప్రతి అవసరం తీస్తాను, నాకు మొరుపెట్టు నీకు ఉత్తరం ఇచ్చేదనను. ఈ విధంగా ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆపత్తుకున్న నమ్ముకున్నదగిన సహాయకుడిని ఆపద వచ్చినప్పుడు యేసయ్య అంటాను. ఏదో ఒక రీతిగా మొత్తానికి వాళ్ళు దేవుని వైపు తిరిగారు. దేవుని ఆరాధిస్తుంటే కొన్ని రకాల శోధనలు వస్తాయి. ఆ శోధనలలో గట్టిగా నిలబడ్డ భక్తుల వైపే దేవుడు ఉంటాడు. లోకమంతా ఒకవైపు ఉన్న, లోకమంతా కాదు, లోకానికి అధికారి, 120 దేశాలకు చక్రవర్తి నెబుకద్నెజరు, ఆ రాజు కింద వీళ్ళు. అయితే రాజుగారి దగ్గరికి కంప్లైంట్ ఇచ్చింది, అయ్యా మీరు యూదుల పిల్లలున్నారే, వాళ్ళు కొంతమంది మీ దేవునికి మొక్కటం లేదు, నువ్వు వీణ మోగించినప్పుడు, తంతివాద్యాలు మోగించినప్పుడు ఆ మైదానంలో ఉంచిన ఆ బంగారు పెద్దమ మొక్కట్లేదు కదా, ఇంకా వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, ఏదేదో చెప్పితే అట్లా కాదన్నారు. కావాలంటే నువ్వే పిలిపించుకొని అడిగి తెలుసుకోమన్నారు. వచ్చేసాను, అడిగారు. అవును నెబుకద్నెజరు, నీకు ప్రత్యుత్తరం చింత మాకు లేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, రక్షింపకపోయినా మేము అగ్నిగుండాన్ని చనిపోతాం కానీ నీ ప్రతిమకు మొక్కమన్నారు. ఏంటి, నాకే నెబుకద్నెజరుని సంబోధించి నన్నే ఇబ్బంది పెడతారా మీరు? ఎవరక్కడ? సైనికుల నుంచి బలస్తులైన వారిని తీసుకురండి, ఆ వేడిమి అగ్నిగుండం 7 అంతలు ఎక్కువ చేయమన్నాడు. రాజాజ్ఞ వెల్లడగుడుతుడిన యథాప్రకారం జరిగింది. మరి అతన్ని వేసిన ఆ ముగ్గురిని కాలు చేతులు కట్టి అగ్నిలోకి వేసినప్పుడు ఏం జరిగింది? ఆ వేసిన వారే రాజాజ్ఞ తీవ్రమైనందున అగ్నిగుండం మిక్కిలి వేడిమి గలదైనందున షడ్రకు మెషకు అబెద్నెగోను వారు విసిరివేసిన మనుషులు అగ్నిజ్వాల చేత కాల్చబడి, వేసిన వాళ్ళు కాలిపోయారు. అగ్నిగుండంలో పడ్డోళ్ళు మాత్రం సురక్షితంగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, రాజుగారు ఆశ్చర్యపోయారు, ఇదేంటి మీరు ఎంతమందిని వేసారు అన్నారు. ముగ్గురు, మరి నాకు 4 కనబడుతున్నాయి అన్నారు. రాజుగారు దగ్గర లేచి వచ్చి ఆ అగ్నిగుండం దగ్గరికి వచ్చి మర్యాదగా, జీవము గల దేవుని సేవకులారా, షడ్రకు మెషకు అబెద్నెగో వాళ్ళారా, మీరు బయటికి రండి అన్నారు. వచ్చేసాను. ఏంటి, ఈ విధంగా రక్షించటకు వీరి దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు అసలు భూమి మీద. వారు సేవించుచున్న దేవునికి వారు దేహాన్ని అప్పగించారు కనుక దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. మరి యథార్థమైన ఆరాధన కనుక పూజించవు కనుక కాపాడండి దేవుడు అని అక్కడ మంత్రులందరినీ, ప్రధానులు అందరినీ పిలిచి వీరిని పరీక్షించి చూడండి అని. వీరు ఎంటికలు కూడా కాలిపోలేదు, అసలు అగ్నివాసన కూడా రావట్లేదు, చాలా విచిత్రంగా ఉన్నదని అందరూ రకరకాలుగా అధిపతులు అందరూ కూడా, రాజులు కాదు, ఇంకా ప్రధానులు కాదు, ఇంకా రకాల మంత్రులు కాదు, అందరూ వచ్చి పరీక్షించి ఆశ్చర్యపోయారు. అప్పుడు ఎంబటి రాజుగారు ఒక శాసనం పెట్టాడు, ఇలాగ రక్షించుటకు సమర్థుని దేవుడు వీరి దేవుడు కాక ఇంకే దేవుడు లేడు, వీరి దేవుడు పూజార్హుడు, వీరి దేవుడిని ఎవరేమైనా అంటే వారి ఇల్లు పెంట కుప్పగా చేస్తా, వీరి జోలికి ఎవరైనా వస్తే వాళ్ళని తొత్తునిగా చేస్తానని శాసనం పెట్టి 120 దేశాలకు తాకీదు పంపించాడు. ఎంతో గొప్ప సాక్ష్యం మనం బైబిల్లో చదువుతున్నాం, నిజంగా చరిత్రలో కనబడుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా ప్రార్థన చేయొద్దంటే భయపడుతున్నారు, గుడికి పోవద్దంటే భయపడుతున్నారు, ఉపవాసం ఉండొద్దంటే భయపడుతున్నారు, సువార్త చెప్పొద్దంటే భయపడుతున్నారు. నిజమే, భయపడుతున్నారు, వాళ్ళు దాడి చేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుడితో సంబంధం లేకుండా పోతున్నావు కాబట్టి నీకు అవమానాలు, సిగ్గులు జరుగుతున్నాయి. మరి షడ్రకు మెషకు అబెద్నెగోలు దేవునితో సంబంధం కలిగి ఉన్నారు, రోజు ఆరాధిస్తున్నారు నిమిషం కాబట్టి అగ్నిలో పడేస్తే కాపాడినారు. మరి నువ్వు అట్లా చేయట్లేదు, రోజు నీకు దేవునితో సంబంధం లేదు కాబట్టి అన్నజనుల మధ్య నీకు అవమానం కలుగుతున్నది అని ఒక దేవుని సేవకునిగా నేను చెప్తాను. ఈ మాట నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా నేను చెప్పింది సత్యం కనుక ఎప్పటి నుంచైనా దేవునితో సంబంధం కలిగి అంత పెద్ద రాజులే మారిపెట్టేట్టు చేసే భక్తి కలిగి ఉండాలని క్రైస్తవ సమాజానికి నేను బతిలాడి చెప్తున్నా. యెషయా గ్రంథం 49:2 చెప్తున్నది, నా నోరు వాడిగల ఖడ్గంగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. చూసిన దేవుడు నిన్ను వాడిగల ఖడ్గం, నేను నోరు ఖడ్గం అవసరం లేదు, కత్తులు కటార్లు అవసరం లేదు, కత్తి పట్టుకుని కత్తితోనే చచ్చిపోతాడని రాసింది. నీ నోరే వాడిగల ఖడ్గం అని నిన్ను చేశాను, తన చేతి నీడలో నన్ను దాచించున్నాను. ఆయన చేతి నీడలో ఉన్నాను, చేతి నీడలో ఉన్న నిన్ను వచ్చి నేను నోరు ఖడ్గంగా ఉంటే కదా ఆయన నిన్ను చేతి నీడలో ఉంచేది.
నీ కట్టుకున్న చేతిలో నీ నోటిలో ఉన్న దేవుని వాక్యమే లేదా? నేను ఎట్లా చైతన్యంలో దాస్తాడు చెప్పండి? నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదలు మోసినాడు. నీ జోలికి వస్తే అంబులు బాణాలు గట్టిగా నాటుకోవాలి వాళ్ళ లోపల. నువ్వు మెరుగుపెట్టిన అంబు అంటే మెరుగంటే పదును పెట్టిన అంబు గుచ్చుకోగానే లోపలికి జానడు వెళ్ళిపోవాలి బాణం. అట్లా ఉండాలి. ఎక్కడుంటుంది అట్లా? దయచేసి అశ్రద్ధ చేయకండి. అయిపోయింది ఇప్పటి నుంచైనా అశ్రద్ధ చేయకండి. 103వ కీర్తన 6వ వచనంలో రాసి ఉంటుంది. యెహోవా నీతి క్రియలను జరిగించుతూ బాధింపబడి వారందరికీ న్యాయము తీర్చును. చూసిన యెహోవా నీతికలను జరిగించచ్చు బాధపడు. నీ సొంత నీతికలు జరిగించు, దుర్నీతికలు జరిగిస్తూ అంత మిక్సర్ భక్తి చూపెట్టుకుంటూ బాధలు పడితే నీ బాధలు కాదు నా బాధలు కూడా పట్టించుకోడు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఎవరికైనా ఒకటే సత్యం. అందుకొరకే నేను రోజు దేవునితో సంబంధం కలిగి ఉండమని చెప్తున్నా. దేవునితో సంబంధం కలిగి ఎలా ఉంటారండి అంటే నువ్వు పనులన్నీ విడిచిపెట్టాలి. నీ శరీరాశలు నేత్రాశలు జోపు డంబాలని నీ సునీతి అంతా పక్కన పెడితే దేవుడు ఎందుకు తోడున్నాడు? కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయక మనందరి కొరకు ఆయన కుమారుని అప్పగించాడు. కుమారుని తప్పుడు సమస్తానికి ఎందుకు ఇవ్వడు? నన్ను అడుగుము జనంని స్వాస్థ్యముగా ఇస్తా అంటాడు. నేను 100 సంవత్సరాలు 200 మంది అడిగితే 200 మంది ఇచ్చిండు కదా. మరి రెండో సంవత్సరం 500 మంది ఉంటే 500 మంది ఇచ్చాడు కదా. సంఘంలో చేర్చబడ్డారు. మొదటి సంవత్సరం 200 మంది, రెండో సంవత్సరం 500 మంది, మూడో సంవత్సరం 1000 మంది చేర్చబడ్డారు కదా. అయితే అడగంగానే ఉదుకొచ్చి కూస్తున్నారా లోపల చర్చలో? కాదు. ఈరోజు దేవా ఎవరింటికి వెళ్ళాలి, ఏ ఊరికి వెళ్ళాలి, ఏ వాక్యం చెప్పాలి, వాళ్ళ ఇంటి ఎంతసేపు ఉండాలి, వాళ్ళ ఇంట్లో ఇచ్చినా చేయకపోయినా వాళ్ళని ఏమనకుండా విశ్వాసంతో ముందుకు సాగాలి. ఇవ్వకపోతే ఇవ్వలేదని ఆడిపోసుకోవటం, పెట్టకపోతే పెట్టలేదని ఆడిపోసుకోవటం, వాక్యం చెప్తే వినకుంటే పోతే వినలేదని వాళ్ళ మీద విరుచుకుపట్టడం, ప్రభులాగా ప్రభుత్వం చేయటం కాదు. విన్నా వినకపోయినా చెప్పిపోవాలా. ఎక్కడికి పోమంటే అక్కడికి పోవాలి. అది నిజమైన పరిచర్య. నీ ఇష్టం వచ్చిన చోట ఒక యవనస్తుడు మా దగ్గరకు వస్తే, పాస్టరు నువ్వట యవనస్తురాలు ఉన్న ఇళ్ళలోనే కుడికలు పెడతావట. అవును నిజమే అన్నాడు. మరి అట్లా పెట్టవచ్చునా? పరిశుద్ధాత్మ లేకుండానే సేవ చేస్తున్నా. అట్లా చేయొచ్చునా? అభిషేకం లేకుండానే, పిలుపు లేకుండానే సేవ చేసి మళ్ళీ కొంతకాలం తర్వాత ఎటో బయటోళ్ళు కూడా ఉన్నారు తెలుసా మీకు. దయచేసి అలాంటి పనులు చేయకండి. నీతి క్రియలు జరిగించు. నీతి క్రియలు అంటే అర్థమైంది. యెహోవా నీతి క్రియలు జరిగించచ్చు అంటే యెహోవా నీతి క్రియలు జరిగించటం అంటే రోమ సంఘంలో 10వ అధ్యాయం 6వ వచనం 3వ వచనం రాసి ఉంటుంది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారికి వచ్చిన సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలాగనగా వారు దేవుని నీతి నెరక తమ స్వనీతిని స్థాపించబోనుకొని దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతి ఏంటి చెప్పండి? నువ్వు మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, పరిశుద్ధాత్మ పొందాలి, పరిశుద్ధాత్మ చేత రోజు నడిపించబడాలి, నిన్ను వారిని పొరుగువారిని ప్రేమించాలి, అపోస్తుల బోధ ఎందు సహవాసమందు రొట్టెవిచ్చలందు ప్రార్థన చేయటం ఎడతేయకుండా ఉండాలి, ప్రతి విషయాన్ని దేవుని దగ్గర విచారించి దేవుని చిత్తమా కాదని తెలుసుకొని నడుచుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు చోట సేవ చేయటం, నీ ఇష్టం వచ్చిన బోధ చేయటం, నీ ఇష్టం వచ్చిన పాట పాడటం, నీ ఇష్టం వచ్చిన ఆరాధన చేయటం, నీ ఇష్టం వచ్చిన స్థలాల్లో వాక్యం చెప్పటం, దశంభాగం లేకపోతే వాళ్ళు విరుసుకపట్టడం, సువార్తకు లేకపోతే విరుసుకపట్టడం, ఇదేనా? ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ? కొలస్సీలకు రాసిన పత్రిక 1:26 వచనం. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము మాకు అప్పగింపబడిన దేవుడి ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. దేవుని వాక్యం అనగా యుగములలోను తరముల్లోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. చూసిందా? మరుగు చేయబడ్డది. అన్యజనులు యూదులతో పాటు సమాన వారసులు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసిన మహిమలో మన ప్రతి అవసరత మాత్రమే కాదు,
మీరు యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడేండి మీ నిమిత్తము, మీరు ధనవంతుడు కాదు మీ నిమిత్తము దరిద్రుడేండి. ఈ మర్మం క్రైస్తవ సమాజానికి తెలియదు, లోకానికి తెలియదు. క్రైస్తవులకు కూడా 100-80% మంది తెలియదు. మనము దేవుని వాక్యం అనగా యుగములలోను తరముల్లోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును యుగాల నుంచి తరతరాల నుంచి మరుగు చేయబడ్డది. యేసుక్రీస్తునందు మనం ఐశ్వర్యవంతులం అవుతాం. సంపూర్ణంగా ప్రకటించే మర్మాన్ని సంపూర్ణంగా యేసుక్రీస్తు అంతా మర్మమే. నీకు స్వస్థత మర్మమే, అభిషేకం మర్మమే, పరలోకం మర్మమే, దర్శనం మర్మమే, స్వస్థత మర్మమే. మర్మం లేదట. కొంతమంది అంటారు మర్మం లేదు, మరి సంఘం నిండా దరిద్రమే. నేను దరిద్రంగా ఉంటాను పిలిచిండ దేవుడు. మీ నిమిత్తం వారు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతేనే. చూసాను, ఇలాంటి పని చేయడానికి పరిచారకుడైతే ఈ రోజుల్లో సత్యమైన బోధ చేస్తాను నమ్మరు, అబద్ధమైన బోధనలు వెంబటి చేర్చుకుంటున్నారు. సేమ్ లోకంలో మోసగాళ్ళని నమ్మినట్టే క్రైస్తవ సమాజంలో కూడా అలాగే చేస్తున్నారు. మిమ్మల్ని బతిలాడి చెప్తున్నాం, మీ క్షేమమే మాకు క్షేమంగా భావిస్తున్నాం. సహోదరులారా, మాకు ఈ మధ్యన కొంతమందికి మా దగ్గర సత్యం నేర్చుకుని అబద్ధం లేకపోయిన వారి గురించి దేవుడు భారం ఉంటే భారం ఇచ్చాడు. వారి క్షేమమే మీ క్షేమానికి కారణం అన్నాడు. నువ్వేమన్నా చేయ, నాకు అనవసరం, వారిని సత్యంలోకి లాక్కరా అంటాడు దేవుడు. మేమేం లేదు, దేవుని దగ్గర ప్రార్థన చేయటం తప్ప మేము మీకంటే జ్ఞానవంతులం, మీకంటే మాకు మర్మాలు ఎక్కువ తెలుసు, మీకంటే మాకు ఎక్కువ జ్ఞానం ఉండదని ఒప్పొంగటం లేదు. ఏడుస్తున్నాం దేవుని దగ్గర, కన్నీరుడిస్తున్నాం. దేవా, వారు క్షేమంగా ఉంటేనే మాకు క్షేమంగా నువ్వు దర్శించినాయన, నువ్వు వారిని ఏ విధంగానైనా మళ్ళించినాయని పౌలు భక్తుడు. ప్రతి సేవకుడు అలాగే ఏడుస్తున్నారు. ఇర్మియా అయితే హతులేని నా జల నిమిత్తం దేవరాత్రం కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగా కన్నులు కన్నీళ్ళ ఊటగా నుండును కాక అంటున్నాడు. ఇప్పుడు నా రసద చేయకండి, దేవుని కృప మీ విధండు కాక. దేవుని వాక్యము అనగా యుగములలోను, యుగం అంటే 1000 సంవత్సరాలు, తరములలోను అంటే 50 సంవత్సరాలు, తరతరాల నుంచి యుగాల నుంచి మరుగు చేయబడ్డది. ఈ మర్మం మరుగు చేయబడిన మర్మమును అసలు ఎక్కడ పరలోకంలో ఉన్న ప్రధానులకు కూడా తెలియదు ఈ సంగతి. వాళ్ళకు కూడా ఎఫెసస్ రాసిన పత్రికలు అంటాడు, ఆ పరలోకం ఉన్న వారికి కూడా విశ్వాసులు దయాలు వెళ్ళగొడతారు, విశ్వాసులు ప్రవచనాలు చెప్తారు, విశ్వాసులు అద్భుతాలు చేస్తారన్న సంగతి పరలోకంలో వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళకు కూడా నేర్పాలి ఇవన్నీ దేవుడు. మనకి ఇప్పుడు కొత్త నూతన నిబంధన సంఘానికి ఉన్న అధికారాలు కానీ, శక్తి కానీ, సామర్థ్యం కానీ, మహిమ కానీ ఆనాటి ప్రజలకు ఇవ్వలేదు. అప్పుడు కేవలం ప్రవక్తల మీదకి ప్రవచనం చెప్పేటప్పుడే ఆత్మ వచ్చేది, అంతే, మళ్ళీ వెళ్ళిపోయేది. ఇప్పుడు అట్లా కాదు, దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు. ఇది మర్మం. మీ నిమిత్తం వారు నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను మీకు ఆ సంఘమునకు పరిచారకుడైతేనే. మేము మీకు సేవకులం, పరిచారకులం, అంతే. మేము మీద అధికారులం కాదు. బతిలాడుతున్నాం, ఏడుస్తున్నాం, గోదాడుతున్నాం, మా నమ్మమని చెప్తున్నాం. సహాయం చేయండి దేవా, సహాయం చేయండి, వారికి మాకు సహాయం చేసినట్టు అని గోదాడుతున్నాం, ఏడుస్తున్నాం తప్ప మేము ఇంకేం చేయట్లేదు. సహోదరులారా, శ్రద్ధ చేయకండి. దేవుని కృప మీకు తోడైనను గాక. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధైన మా తండ్రి, మీ మహాకనికరం బట్టి కృపను బట్టి మేము ఉపవాసానికి వస్తున్నాం. కృపగల దయగల హస్తం తోడుగా ఉంచండి. ఋషభ మేము దర్శించండి. నేను నా తండ్రి వలన అధికారం పొంది జయించేంత వరకు నాకు జాగ్రత్తగా జనం మీద అధికారం ఇస్తాను. అతడు ఇనుపదండముతో వారి వారు కుమ్మరవన పతలు పగలబడుతున్నాం. రాజాజ్ఞ తీవ్రమైనందున ఆ గుండం వేడి ఎక్కువ చేయబడింది, కానీ మరి రాజాజ్ఞ ఏమి చేయలేకపోయింది. ఆశ్చర్యపోయినారు. కారణం ఏంటంటే వారు నోరు వాడిగల ఖడ్గంగా ఆయన చేసినాడు. తన చేతి నీళ్ళలో వారిని దాచించినాడు. మెరుగు పెట్టి నంబుగా చేసి రాజుగారి గుండెల్లోకి దూసుకొని పోయిన వాళ్ళ మాటలు రాజుగారు మార్చినాయి. యెహోవా నీతికలు జరిగించచ్చు బాధింపబడ్డ వారు అందరికీ న్యాయం తీరుస్తాడు. మరి నీతి నుంచి తప్పిపోలేదు షడ్రక్ మెషక్ అబ్దెనగోలు. మీరు కూడా తప్పిపోకండి, మేము కూడా దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని కన్యైన సహవాసం, సమాధానం ఎల్లప్పుడూ ఉండటానికి మేము పరిచర్య చేయడానికి దేవుని చేత ఎన్నిక చేయబడ్డాం. దేవుని కృప మీకు తోడే ఉండును గాక. ఆమేన్.